హాయ్ అండి. శాలరీ కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ అయితే మన ఛానల్కి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. సో శాలరీ రాగానే ఈఎంఐలు ఎంత ఉందో దాన్ని అయితే కట్టేస్తానమాట. ఆ తర్వాత ఇంకేదైనా ఖర్చులు ఉంటే క్రెడిట్ కార్డ్ వాడైతే కట్టేస్తాను. సో ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కంపల్సరీ క్రెడిట్ కార్డ్ డబ్బులు అయితే కట్టేయడానికి ట్రై చేస్తాను. మీరు అనుకోవచ్చు ఇక్కడ సో మంత్లీ అత్తే శాలరీ వస్తుంది కదా అని చెప్పి. సో తప్పదు, ఇంకా అప్పులు ఎక్కువైపోతే ఇలానే కదా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 1 మంత్లో నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ని అయితే తగ్గించుకుంటాను. ఫర్ సపోజ్ 4 ఈఎంఐస్ ఉంటే ఒక ఈఎంఐ కొన్ని తక్కువ నెలలు ఉంటే ఆ ఈఎంఐని కట్టేసి ఓన్లీ 3 ఈఎంఐస్ అలా పెట్టుకుంటాను. సో 3 బ్యాంక్స్లో అప్పులు ఉంటే ఒక 1 బ్యాంక్లో అప్పు ఉండేలాగా చూసుకుంటాను. సో మొత్తం అప్పుని కట్టడానికైతే నేను ఫుల్ అమౌంట్ తీసేసుకొని సో ఓన్లీ ఆ 1 బ్యాంక్లో ఉండేలాగైతే పెట్టుకుంటాను. తక్కువ ఈఎంఐ వచ్చేలాగా చూసుకుంటాను. సో అలాంటప్పుడు నాకు శాలరీ కన్నా ఎక్కువ అయితే ఖర్చులు ఉండవు కదా. సో కాబట్టి శాలరీలోనే అప్పులన్నీ తీరిపోయి మన ఖర్చులు కూడా చూసుకునేలాగైతే ఉంటాను. ఇంకా డీటెయిల్గా మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కింద ట్యాగ్ చేసిన వీడియో అయితే వెళ్ళి చూడండి, మీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. బాయ్.